ముందుగా తండ్రి అయిన దేవుని వందనములు. అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు వారి పేరట వందనములు చెల్లిస్తూ, వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులు కూడా దేవుని పేరట వందనములండి. మరి చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని జ్ఞానిద్దాం. దయ కలిగినటువంటి మా కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనములు. దేవా, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి వందనములు. తండ్రి, ఎట్టి రీతిగా మమ్మల్ని తండ్రి బలపరిచి నీ మాటలు దేవా వివరించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి, శక్తిని బట్టి తండ్రి వందనములు. చెబుతున్న నాకును వింటున్న ప్రతి ఒక్కరికి సంయోచితమైన జ్ఞానమును తండ్రి మీరు దయచేస్తారని, నీ కృపలో తండ్రి బలపరుస్తారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి యొక్క 4 దినాలు పరిశుద్ధ గ్రంథ పరిశోధన సదస్సు రెండవదిగా ఏర్పాటు చేసి, మరి ఇటు రీతిగా అనేక మందిని దేవుని వైపు మరి తిప్పాలని, మార్చాలని అనేక మంది సేవకులు మరి ఏర్పాటు చేసినటువంటి యొక్క సదస్సుకి విచ్చేసినటువంటి మీ అందరికి కూడా మరొకసారి దేవుని పేరట వందనములు చెల్లిస్తున్నానండి. మరి నేను చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే, సేవకుని విలువ తెలిసినటువంటి అన్యులు అనే ఆ యొక్క అంశాన్ని తెలియపరచాలని నేను ఆశిస్తున్నాను. మరి శ్రద్ధగా దేవుని మాటలు వినాలని దేవుని పేరట మరొకసారి మీకు మనవి చేసుకుంటూ, మరి దేవుడు చేసినటువంటి యొక్క సృష్టిలో ఈ సృష్టి అంతా కూడా చాలా అద్భుతమైనది, చాలా అద్భుతంగా దేవుడు చేశాడు. అయితే ఈ సృష్టిలో దేవుడు ఒక మాట మాట్లాడుతూ, అనేక గ్రహాలు ఉన్నాయి, అనేక నక్షత్రాల మండలాలు ఉన్నాయి, కానీ నరులకు నివాసయోగ్యమైనది ఏది? భూలోకం అని రాయబడ్డది. అంటే మనుషులు ఉండడానికి యోగ్యమైనది ఏంటి అంటే ఈ భూమి. కేవలం మనుషులు మాత్రమే ఉన్నారా అంటే కాదు, కానీ మనతో పాటు జంతువులు కూడా బ్రతుకుచున్నాయి, అంతే కదండి. కానీ దేవుడు నరుడు గురించి మాత్రమే ఎందుకు మాట్లాడారు అంటే, ఈ సృష్టి అంతా, లేదంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి జంతువులు, చెట్లు, ఏమంటే పక్షులు, ఇవన్నీ కూడా ఎవరి కొరకు అంటే మన కొరకే అనేది మనకు అర్థం కావాలి, నరుడు కొరకే అనేది మనకు అర్థం కావాలి. అందుకే నరులకు నివాసయోగ్యమైనది ఏది అంటే భూలోకము లేదా భూగృహం అని రాయబడ్డది. అలాంటి మానవ జన్మ అనేది అద్భుతమైనది అని మనకు అర్థమైతే, ఆ మానవ జన్మకి మరింత ప్రాధాన్యత ఇచ్చేది, మరింత విలువనిచ్చేది ఏంటంటే దేవుని సేవ, అంతే కదండి. మనందరం మానవులమే, మనందరం చక్కటి జన్మని దేవుడు మనకి ఇచ్చాడు. అయితే ఆ జన్మకి మరింత సేవ చేసే వారి గురించి చాలా విషయాలు మాట్లాడుతూ, వారు ఆయా తరగతులలో లేదంటే ఆయా కాలాలలో, ఆయా కాలాన్ని బట్టి సేవ చేసి మరలా వారి ఇంటికి వెళ్తున్నట్టుగా లేవీల గురించి రాయబడ్డది. ఒకసారి చూడగలిగితే యెజ్రా గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం. యెజ్రా గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనంలో రాయబడినటువంటి ఒక విషయాన్ని ముందుగా చూసి మనం ముందుకెళ్దాం. మరియు వారు యెరూషలేములో ఉన్న దేన్ని జరిగించడానికంట దేవుని సేవ జరిగించుటకై మోషే యొక్క గ్రంథమందు రాయబడినట్టు దానిని బట్టి తరగతుల చొప్పున, యాజకుల వరుస చొప్పున లేవీయులను నిర్ణయించెను. అంటే దేవుని పని చేయడానికి, సేవ చేయడానికి మోషే గారు ఆయా కాలాలలో ఎవరు వెళ్ళాలి, దేవుని సేవ చేయాలి అనేది మోషే గారు తన గ్రంథంలో రాశారు. ఆ వంతు వచ్చినప్పుడే లూకాసు వార్తలో జకర్యా గారు కూడా ఆయన వంతు వచ్చినప్పుడు మందిరం లోపలికి వెళ్ళారు అని రాయబడ్డది. అలా అనేక మంది లేవీయులు వారి యొక్క వంతు వచ్చినప్పుడు దేవుని పరిచర్య చేసేవారు. ఎక్కడికి వెళ్ళి అంటే మందిరము లోపలికి వెళ్ళి బలులు అర్పించేవారు, నైవేద్యము అర్పించేవారు, ప్రజలు తెచ్చినటువంటి పాప పరిహారార్థ బలులను అర్పించి బయటకు వచ్చేవారు. ఇలా చాలా మంది దేవుని సేవ చేసేవారు ఉన్నారు. అలాగే దేవుడు మరొకరిని కూడా ఎన్నుకొని, మరొకరిని కూడా ఏర్పాటు చేసుకొని, ఆయా కాలాలలో, ఆయా సమయాలలో, ఆయా రాజ్యాలలో మారు మనసు లేని వారికి, దేవుని నమ్ముకున్నామని అనుకుంటూ ఇంకా పాపం చేసే వారికి బుద్ధి చెప్పడానికి, వారిని గద్దించడానికి,
వారు ఇంకా మారాలనే ఉద్దేశంతో ఆయా రాజుల కాలంలో అనేక మంది ప్రవక్తలను దేవుడు ఎన్నుకున్నాడు. ప్రవక్తలు అనగానే వారు కూడా దేవుని పనిచేసే పరిచారకులు లేదా దేవుని సేవ చేసే సేవకులు. అలా ఒక కాలంలో దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. చాలా మంది ప్రవక్తలు ఉన్న ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం పరిశీలన చేద్దాం. కొంతమంది గురించి పరిశీలన చేద్దాం. అందులో విలపించే ప్రవక్తగా పేరు పొందినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా చెప్పండి, ఎవరైనా? యిర్మీయా గారు. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో యిర్మీయా గ్రంథానికి వెళ్ళి చూడగలిగితే మొదటి అధ్యాయము 14వ వచనంలో ఆయన గురించి కొన్ని విషయాలు చూద్దాం. ముందుగా మొదటి వచనంలో బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై, ఎవరంటేనా? హిల్కియా కుమారుడైన యిర్మీయా. ఇందుకు ఈయన ఎక్కడ కాపురం ఉంటున్నాడు అంటే అనాతోతులో కాపురం ఉంటున్నాడు. ఈ అనాతోతు అనే ప్రాంతం యెరూషలేముకి సుమారుగా ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ అనాతోతు అనే ప్రాంతంలో ఎవరుంటారు అంటే సేవకులు నివాసం ఉండేటటువంటి ప్రాంతం ఇది. అంటే ప్రత్యేకంగా సేవకులందరూ కూడా నివాసం ఉండే ప్రాంతం ఏదంటే ఈ అనాతోతు అనే గ్రామం లేదా పట్టణం. ఇందులో హిల్కియా గారి యొక్క కుమారుడైనటువంటి యిర్మీయా గారు ఉన్నారు. ఈయనకి దేవుని వాక్కు ప్రత్యక్షమైనప్పుడు ఈయన మాట్లాడుతూ 4వ వచనం, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. అంటే దేవుడు ఈయన్ని ఒక కారణాన్ని బట్టి దేవుడు ఎన్నుకున్నట్టుగా, ఒక కారణాన్ని బట్టి దేవుడు ఈయన వాడుకుంటున్నట్టుగా, కొంతమంది వ్యక్తులు మారాలని ఈయన పరిచర్య ప్రారంభం అవుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అలా పరిచర్యలో ముందుకెళ్తున్నటువంటి ఆయన వాక్యాన్ని ప్రకటించుకుంటూ సువార్త చేస్తూ వెళ్తున్నాడు. ఇందుకు ఈయన ప్రకటించినటువంటి వాక్యం ఏంటి, లేదంటే సువార్త ఏంటి, లేదా ఈయన చెప్పినటువంటి మాటలు ఏంటి అంటే ఏమండి, నామకార్థమైనటువంటి మాటలు కాదు, లేదంటే మోసం చేసేటటువంటి మాటలు కాదు, డబ్బును సంపాదించుకునే మాటలు కాదు, ధనాన్ని కూడబెట్టుకునే మాటలు కాదు. ఈయన ప్రకటించిన మాటలు ఏంటంటే మేలు కలిగే మార్గాన్ని ప్రకటించాడంట. యిర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. యిర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గములు గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని. ఏది మేలు కరమైనటువంటి మార్గమో అది అడిగి తెలుసుకోండి అంటున్నాడు. మీరు తెలుసుకున్న తర్వాత దానిలో నడవండి అంటున్నాడు. మీరు మేలు కలిగినటువంటి మార్గాన్ని ఎంచుకోండి. ఆ మేలు కలిగినటువంటి మార్గం ఏంటంటే ఇదిగో దేవుని వాక్యాన్ని విని మీ బుద్ధిని మార్చుకోండి అని చెప్తున్నాడు. అంతే కదండి. ఈయన ప్రకటించినటువంటి అన్ని సంవత్సరాలు కూడా ఈయన అంతా ఒకే ప్రసంగం. మనం టైటిల్స్ మారుస్తూ ఉంటాం కానీ ఈయన ప్రకటించిన సంవత్సరాలంతా కూడా ఒకే టైటిల్. అదే టైటిల్ మీద ప్రకటించాడు. ఏంటంటే బబులోను రాజు వస్తాడు, చెరగ తీసుకెళ్ళిపోతాడు, మారండి. బబులోను రాజు వస్తాడు, చెరగ తీసుకెళ్ళిపోతాడు, మీరందరూ ఆయనతో వెళితే బాగుపడతారు, లేదంటే మీరేమవుతారు? మీరు ఖచ్చితంగా నష్టానికి గురవుతారు. అలా ప్రకటిస్తున్నాడంటే ఈయన. ఇంకా చూద్దాం 38వ అధ్యాయానికి వెళ్దాం ఒకసారి. 38వ అధ్యాయము 1వ వచనాన్ని చూడగలిగితే యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణములో నిలిచి ఉన్న వారు ఖడ్గము చేతనైనను, క్షామము చేతనైనను, తెగులు చేతనైనను చత్తురు గాని కల్దీల యొద్దకు బయలు వెళ్ళువారు బ్రతుకుదురు. మీరు ఇక్కడే ఉంటే ఖచ్చితంగా చనిపోతారు. మీరు కల్దీలు చెరక తీసుకెళ్ళడానికి వస్తున్నారు, వారిని కూడా ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడే ఏర్పాటు చేశారు. కాబట్టి వారి చెరకి కనుక వెళ్తే మీరు ఏమవుతారు? చక్కగా బ్రతుకుతారు. మీరు ఇక్కడే ఉండి మొండిగా ఉంటే మేము యుద్ధం చేస్తాము అంటే మా వెనకాల సిద్కియా రాజు ఉన్నాడు అని మీరు గర్వంగా ఉంటే మరణిస్తారు అని ప్రకటన చేస్తున్నాడంట. వాక్యాన్ని చెప్తున్నప్పుడు చాలా మందికి నచ్చదండి, అంతే కదండి. కొన్ని వాక్యాలు గుండెల్లో దాచిపెట్టుకుంటారు, కొన్ని వాక్యాలు గుండెల్లో గుణపాల్లో గుచ్చుకుంటాయి. కొంతమంది దాచిపెట్టుకుంటారు. కొన్ని వాక్యాలు ఎలా ఉంటాయి?
మామూలుగా ఉండదన్నమాట, మరీ కఠినంగా గుచ్చిపోతూ ఉంటాయి. అలాగే అందరూ రాజా ఈయనేమో సిద్కియా వల్ల ఏమి కాదు, కల్దీయులు వస్తారు, అంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడు రాజు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంట చూద్దాం, వీళ్ళు ఏం చేశారో చూద్దాం. వారు యిర్మీయాను పట్టుకొని కారాగృహములోనున్న రాజకుమారుడకు మల్కియా గోతులోనికి దింపిరి. ఎవరి గోతులోనికంట? రాజకుమారుడకు మల్కియా గోతులోనికి. మంచి కోసం బావిలు కట్టిన వాళ్ళు ఉన్నారు. యాకోబు బావి అంటాం మనం, తెలుసా అండి? దేని కొరకు? అందరూ నీళ్లు తాగాలనే ఉద్దేశంతో ఆయన మంచిగా బావి కడితే అందరినీ చంపాలని ఈయనేం చేశాడు? ఏం చేశాడంట? మల్కియా గోతిని కట్టాడు. పాపం ఇంక అర్థం కాలేదు దేవుని యొక్క వాక్యం. అందరి మంచి కోసం అందరూ చూస్తుంటే భక్తులు మనుషుల్ని చంపడానికి ఈయన ఏం చేశాడు? అందుకే దీని పేరే ఏంటి? మల్కియా గోతిలోనికి దింపిరి. అందులోని యిర్మీయాను తాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలోని నీళ్లు లేవు, బురద మాత్రమే ఉంది. ఏమండి, నీళ్ళు ఏమీ లేవంట, బురద ఉంది, చాలా బురదగా ఉంది. ఒక బందీ గృహంలో దింపేశారు. వాక్యాన్ని ప్రకటించినందుకు ఆయనకు వచ్చినటువంటి గౌరవం చూడండి. ఆయనకి వారు చేసిన సన్మానం చూడండి ఎలా ఉందండి? గోతులోనికి దింపారండి. ఈరోజు మనకి చాలా మంది సన్మానాలు చేస్తారు, చాలా ఆనందపడతాం. కానీ ఆయన పొందిన సన్మానం ఏంటంటే, ఆయన పొందిన గౌరవం ఏంటంటే, నీళ్లు లేనటువంటి బురదలోనికి ఆయన దిగాడు. ఏమండి, వీళ్ళ ప్రాంతంలో వీళ్ళ ప్రజలే, సొంత ప్రజలే యిర్మీయా యొక్క మాటలు వినక, యిర్మీయా గారు చెప్పినటువంటి వాక్యాన్ని హృదయంలో పెట్టుకోక వీళ్ళ సొంత ప్రజలే ఏం చేశారు? గోతులో పడేశారండి. కానీ అక్కడ ఒక వ్యక్తి పేరు రాయబడ్డది. ఎవరంటే చూద్దాం ఒకసారి, ఆయన పేరు చూద్దాం. 7వ వచనం. రాజు బెన్యామీను ద్వారమున కూర్చుని ఉండగా రాజు ఇంటిలోని కూషీయుడగు ఎబెద్మెలకు, ఎవరంటే ఈయన? కూషీయుడగు ఎబెద్మెలకు షండు వారు యిర్మీయాను గోతిలో వేసిరని సంగతి విని. ఇతను ఎవరు అంటే కూషీయుడు. కూషీయుడు అంటే నల్ల జాతి వారు. అది యిర్మీయా గారు అంటారు ఏమనంటే, కూషీయుడు తన చర్మాన్ని మార్చుకోగలడా? నల్ల జాతి వారు తన చర్మాన్ని మార్చుకోగలరా? మన ఫెయిర్ అండ్ లవ్లీ అడ్వర్టైజ్మెంట్ వచ్చిందంట. 7 వారాలు వాడితే ఒక ఆయన ఛాలెంజ్ చేశాడంటే, ఈ నల్ల జాతి వాడే, నేను 1 కాదు 2 కాదు చాలా వాడతాను, కానీ మీరు ఫ్రై చేస్తారా అంటే, ఎంత వాడినా నల్లజాతి వాడుగానే ఉంటాడు. కానీ ఇతరులో ఉన్నటువంటి ఆ హృదయంలో ఉన్నటువంటి మనసును చూడండి, ఆ మంచి హృదయాన్ని చూడండి ఒకసారి. అందరూ తన సొంత ప్రజలు ఏం చేశారంటే, యిర్మీయా గారిని గోతులో వేస్తే ఈయన ఏమనంటే, కూషీయుడగు ఎబెద్మెలకు, నల్ల జాతి వాడు ఎబెద్మెలకు షండు వెంటనే ఈ విషయాన్ని తెలుసుకున్నాడంట. సరే చూద్దాంలే అనుకోలేదు, వెంటనే అన్ని సిద్ధం చేస్తున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే డైరెక్ట్ అంటే రాజు దగ్గరికి వెళ్ళేటంత ధైర్యం వచ్చింది చూడండి. ఎవరు పడితే వారు రాజు దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు. అంతెందుకండి, ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు గారే రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి పర్మిషన్ అడుగుతారు. అలాంటిది చస్తే చంపేసినా పర్వాలేదు, నన్ను ఏం చేసినా పర్వాలేదు, యిర్మీయా గారిని మాత్రం నేను బ్రతికించాలి అనుకున్నాడు. అంటే దేవుని యొక్క వాక్యం ఇతని దగ్గర కూడా వెళ్తుంది కాబట్టి మారాలనే ఆలోచన ఎవరికి వచ్చింది? ఈయనకి వచ్చింది కాబట్టి వెంటనే వెళ్ళిపోయాడంటే చూడండి. వారు యిర్మీయాను గోతులో వేసిరని సంగతి విని రాజు నగరంలో నుండి బయలు వెళ్ళి రాజుతో ఇలాగ మనవి చేశాడంట, అయ్యా రాజా, మీరు చేసింది చాలా తప్పు, వారు చేసింది చాలా తప్పు. యిర్మీయా గారిని గోతులో వేశారంట, ఖచ్చితంగా ఆయన్ని బయటికి తీయాలి, నేను వెళ్ళి తీయాలనుకుంటున్నాను, మరి ఏం చేయమంటారు అంటే, మళ్ళా రాజు అంటున్నాడు, నీ ఇష్టం నాయన, నువ్వేం చేసుకుంటావో చేసుకో. ప్రధానులు వచ్చి యిర్మీయాను చంపేద్దాం అనుకున్నప్పుడు అదే మాట. సిద్కియా గారు ఏమండి, షండు వచ్చి ఎబెద్మెలకు వచ్చి నేను బయటికి తీద్దాం అనుకున్నప్పుడు కూడా ఏం చేస్తున్నారు? నీ ఇష్టం, నువ్వేం చేసినా పర్వాలేదు అంటే. ఒక ఎబెద్మెలకి అంత ఏమండి రైట్స్ ఇచ్చాడు రాజు అంటే, ఇతని యొక్క గొప్పతనాన్ని చూడండి, ఇతని మంచితనాన్ని చూడండి, ఈయన ప్రవర్తన ఎలా ఉందో చూడండి. ఆ మాటకు విలువిచ్చారు అంటే ఎంత గొప్పగా బ్రతుకుంటాడు. మనం అన్ని సందర్భాల్లో అందరి మాటలకు విలువివ్వం, ఒక పెద్ద తరహాలో ఉన్న వ్యక్తి మాటకే విలువిస్తాం. ఎందుకు ఇస్తామంటే ఆయన ఒక మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి.
అంతే కదండి. ఇప్పుడు ఎబెద్మెలకి విలువిచ్చాడు రాజు అంటే ఆయన ఎంత మంచివాడో, ఎలాంటి స్థానంలో ఉన్నాడో చూడండి. ఎంతమందిని ఇచ్చాడంట మరలా సహాయానికి? ఎంతమందిని ఇచ్చాడంట? 30 మంది మనుషుల్ని వెంట పెట్టుకుని వెళ్ళమన్నాడంట. ఇర్మియాని తీయాలనుకుంటున్నావా? సరే, 30 మంది మనుషులు వెంట పెట్టుకుని వెళ్ళు అంటే తాళ్ళన్నీ తీసుకెళ్ళాడంటండి. బట్టలు, చీలికిపోయినటువంటి బట్టలన్నీ తీసుకెళ్ళాడంట. ఇప్పుడు ఎక్కడున్నాడు ఈయన? గోతులో ఉన్నాడు. గోతులో ఉన్నటువంటి ఆయన ఎలా తీయాలి? అంతే కదండి, ఏదో ఒక తోడు ఉండాలి. ఏదో ఒక తోడేసి ఖచ్చితంగా తీయాలి. కానీ ఈయన పట్టుకెళ్ళిన వస్తువులు చూడండి. ఏ వస్తువులు పట్టుకెళ్ళాడంట? అచ్చటి నుండి పాతవైన చింకి బట్టలను, చిరిగి చీరాకులైన గుడ్డ పాతలను తీసుకొని పోయి ఆ గోతిలోనున్న ఇర్మియాను పట్టుకొనినట్లుగా తాళ్ల చేత వాటిని దింపి, పాతవై చిరిగి చీరాకులైన ఈ బట్టలు తాళ్ల మీద నీ చంకల కింద పెట్టుకోమని అతనితో చెప్పాను. ఏమంటే తీసేటప్పుడు కూడా ఇర్మియా గారి యొక్క సేఫ్టీ ఆలోచిస్తున్నాడు. తాళ్ళతో తీశారనుకోండి, చంకలో పెట్టిన ఏమవుతుంది? అంతే కదండి, కొట్టుకుపోతుంది. అంటే ఇర్మియా గారిని చాలా జాగ్రత్తగా తీయాలి. ఎందుకు తీయాలి? ఆయన ఎవరింతకి? రాజా, ప్రధానుడా, అధికార, మహాచక్రవర్త కాదు, దేవుని పరిచర్య చేసే సేవకుడు ఆయన. అందుకే సేవ అనేది ఒక వరం అండి. అది బహుశా అందరికి రాకపోవచ్చు. ఆ సేవ చెయ్యాలి అంటే చాలా ప్రయాసం ఉండాలి, చాలా కష్టపడాలి. ఏమండి, చాలా మందికి లక్కీ డ్రాలో డబ్బులు వస్తూ ఉంటాయి, ధనం వస్తూ ఉంటుంది, లేదా బంగారం వస్తూ ఉంటుంది. కానీ సేవ అనేది దేవుడిచ్చే ఒక గొప్ప వరం. ఆ వరం ఇర్మియా గారు పొందుకున్నారు. ఆ ప్రాధాన్యత ఎవరికి అర్థమయ్యిందయ్యా అంటే ఎబెద్మెలకి అర్థమైంది. తీసేటప్పుడు కూడా ఎలా తీస్తున్నాడు ఆయన అసలు తీసినప్పుడు చంకలు కొట్టుపోవడం కానీ, దెబ్బలు తగలడం కానీ, ఏ గాయాలు అవ్వకుండా చూడండి, నీ చంకల కింద పెట్టుకోమని అతనితో చెప్పాను. ఇర్మియా అలాగు చేయగా వారు ఇర్మియాను తాళ్లతో చేదుకొని ఆ గోతిలో నుండి వెలుపలికి తీసిరి. అప్పుడు ఇర్మియా బందీ గృహశాలలో నివసించాను. ఎంత విలువిచ్చాడు సేవకుడికి? అర్థమవుతుందండి? ఎంత విలువిచ్చాడు సేవకుడికి, ఎంత ఆలోచించాడు సేవకుడు గురించి. ఏం చెయ్యాలనుకున్నాడు? వెంటనే రాజు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, మీరు చేసేది తప్పని చెప్పాడు. వెంటనే రాజు కూడా ఏమన్నాడంటే, మీ ఇష్టం, మీరు ఏం చేస్తారో చెయ్యండి అంటే మరలా రాజు కూడా 30 మందిని ఇచ్చాడు. అంటే ఇతని ప్రాధాన్యత ఆలోచించండి, ఇతను ఎంత గొప్పవాడో ఆలోచించండి. ఆ గొప్పవాడు మరింత గొప్పవాడైనటువంటి సేవకుడికి సాయం చేయాలనుకున్నాడు. చేసిన సాయం ఎప్పుడు ఊరకనే పోదు అంటారు కదండి. ఇతను చేసిన సాయం కూడా ఊరకనే పోలేదు. ఏమైంది చూద్దాం ఒకసారి. 39వ అధ్యాయం 15వ వచనం. ఇర్మియా బందీ గృహశాలలో నుండి యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు వెళ్ళి కూషీయుడగు ఎబెద్మెలకుతో ఇట్లని చెప్పు. ఏమనంట? ఇశ్రాయేలు దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మేలు చేయుటకై కాక కీడు చేయుటకై నేను ఈ పట్టణం గురించి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను. నీవు చూచుచుండగా ఆ మాటలు దినమున నెరవేరును. ఆ దినమున నేను విడిపించెదను. ఎవరినంట? ఆ దినమున నేను నిన్ను విడిపించెదను. అంటే అందరూ చెరక వెళ్ళిపోయినా, అందరూ నాశనం అయిపోయినా, అందరూ దేవుని యొక్క ఉగ్రతకు లోనైపోయినా ఎబెద్మెలకు మాత్రం తప్పించబడతాడు. కారణం ఏంటంటే సేవకుడు గురించి ఆలోచించాడు ఆయన. అర్థమైందండి? అందరూ చెరక వెళ్ళిపోయినా, అందరూ నాశనానికి వెళ్ళిపోయినా, దేవుని యొక్క ఉగ్రతకి అందరూ లోనైపోతున్నా సరే ఆయన మాత్రం రక్షించబడతాడంట. ఇంతకీ ఈయన ఎవరు? యూదుడా? ఇశ్రాయేలు 12 గోత్రాల్లో ఒకనొక గోత్రానికి చెందినవాడా? కాదండి. ఈయన ఎవరంట? ఒక అన్యుడు. అంతే కదండి. ఇశ్రాయేలు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలు. మిగిలిన వారిని అందరం మనం ఏమంటామంటే అన్యులుగా చూస్తాం మనం. అలాంటి ఒక కూషీయుడు, ఒక అన్యుడు ఎవరి గురించి ఆలోచించాడయ్యా అంటే దేవుడి గురించి ఆలోచించాడు. అలాగే ఇంకా చూద్దాం. ఇంకా చాలా మంది సేవకుల గురించి, చాలా మంది సహాయపడిన వారు ఉన్నారు. సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయానికి వెళ్తే, సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయానికి వెళ్తే, సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే, సమూయేలు గారు రాసినటువంటి 2వ గ్రంథము 17వ అధ్యాయము
27వ వచనం. దావీదు మహానయమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణపు వాడైన నాహాషు కుమారుడగు షోబియు, లోబేదారు ఊరివాడగు అమ్మియేలు కుమారుడైన మాకీరును, రోగిలేము ఊరివాడును, గిలాదు వాడైన బర్జిల్లాయి. ఎవరంటే ఈయన? బర్జిల్లాయి. ఏమండి, అరణ్య ప్రయాణం చేస్తున్నాడు దావీదు గారు. మరి ఈయన ఎవరు అంటే, ఈయన కూడా నా ఇష్టానుసారుడైనటువంటి కుమారుడు అన్నారు తండ్రి అయిన దేవుడు. మరి ఈయన కూడా దేవుని పని చేశాడా అంటే, ఈయన దేవుని మందిరాన్ని కట్టించడానికి ఆలోచన వచ్చింది. మనము పట్టణాల్లో ఉంటున్నాం, మంచి గృహాల్లో ఉంటున్నాం, దేవుడు గుడారంలో ఉండడం ఏంటి? దేవునికి ఏం కావాలి? ఇప్పుడు మందిరాన్ని కట్టాలి అనే ఆలోచన వచ్చినటువంటి గొప్ప సేవకుడు దావీదు గారు. అలాంటి ఒక దావీదు గారు, ఒక సేవకుడు అబ్షాలోము నుండి తప్పించుకుంటూ అనేక ప్రాంతాలు తిరుగుతున్నారు. తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఎక్కడ వసతులు లేవు, ఎవరో పట్టించుకోవట్లే, యూదులు కూడా పట్టించుకోవట్లే, అదే గోత్రంలో ఉన్నటువంటి యూదులు కూడా పట్టించుకోవట్లేదు. అప్పుడు వచ్చాడండి, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ ఒక ఆయన వచ్చాడు. ఎవరైనా? బర్జిల్లాయి. ఏం తెచ్చాడంట చూడండి, ఏం తెచ్చాడంట, చదువు ఒకసారి. అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలి కొని దప్పిక కొని ఉందురని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, ఎవ్వలు, పిండి వేసిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడు కాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదును అతని యొద్దనున్న జనులను భోజనం చేయటకే తీసుకొచ్చాను. ఎన్ని తెచ్చాడు చూడండి, ఎన్ని తెచ్చాడు చూడండి. అప్పుడప్పుడు ఈ చదివినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, సంఘాల్లో చాలా మంది ఫస్ట్ తారీఖున నెల మొదటి ఆదివారం వాళ్ళకి ఇచ్చిన రేషన్లో తెస్తా ఉంటారు. పప్పులు, బియ్యం, చింతపండు, ఇవన్నీ తెస్తున్నప్పుడు భలే ఆనందం అనిపిస్తుంది అండి. ఏంటంటే సేవకును గుర్తించినటువంటి విశ్వాసులుగా అనిపిస్తారు. ఈయన ఎవరు అంటే, ఈయన గిలాదు వాడైన ఇతను కూడా ఎవరు? 12 గోత్రాలు ఒక గోత్రం కాదు, గిలాదు వాడైన బర్జిల్లాయి. ఏం తెచ్చాడంటే, చదవడానికే మనకు ఆయాసం వస్తుంది, అన్ని తెచ్చాడు ఈయన. ఎవరి కొరకంట? దావీదు గారి కొరకు తెచ్చాడు. ఎంత గొప్పవాడో ఆలోచించండి. సొంత కొడుకు ఇతని గురించి ఆలోచించలేదు, సొంత ప్రజలు ఇతని గురించి ఆలోచించలేదు, తనవారు అనుకున్న వారు ఇతని గురించి ఆలోచించలేదు. కానీ బయటవాడు, అన్యుడు బర్జిల్లాయి ఏం చేశాడంట? ఇతని గురించి ఆలోచించాడు. అందుకే దావీదు మహారాజు చనిపోయేటప్పుడు దావీదు మరణకాలం సమీపించినప్పుడు సొలొమోను గారిని పిలిచి ఆస్తులు అప్పగిస్తాడు. ఆస్తులు కాదు కానీ సేవ అప్పగించాడు. చాలా మాటలు చెప్పినప్పుడు 7వ వచనంలో బర్జిల్లాయి గురించి చెప్తాడు. తెలుసా అండి, ఆయన మరణించే ముందు నీకు పలానా చోట ఇంత ఆస్తి ఉంచాను, ఇన్ని పొలాలు ఉంచాను, ఇంత బంగారం పెట్టానని చెప్పలేదు. నేను నా పితరుల సమాధి దగ్గరికే వెళ్ళిపోతున్నాను, వారు ఉన్న చోటుకే వెళ్ళిపోతున్నాను. అయితే సొలొమోను నువ్వు చాలా జాగ్రత్తగా బ్రతకాలి అని చెబుతూ ఇదిగో ఒక వ్యక్తి గురించి చెప్పాడు ఆయన. ఆ వ్యక్తి ఎవరంటే బర్జిల్లాయి. నేను ఆపదల్లో ఉన్నప్పుడు నాకు ఏం చేశాడు? ఆయన సహాయం చేశాడు. ఆయన ఆపదల్లో ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? సహాయం చేయాలి. ఈయన ధనవంతుడు అని రాయబడ్డది. ఈయన ఆపదలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు సహాయం చేయాలి. తన కుమారులకి చాలా సహాయం చేశారండి. అంటే ఒకసారి ఆలోచిద్దాం, సేవకుడి యొక్క విలువ మనకు అర్థం కావట్లేదేమో. సేవకుడి యొక్క విలువ ఎవరికి అర్థమవుతుంది? బయట ఉన్న వారికి అర్థమవుతుంది, అన్యులకు అర్థమవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే దావీదు గారి యొక్క జీవితంలో మరొక వ్యక్తి కూడా కనిపిస్తాడు. ఇంకా చూద్దాం, మరొక వ్యక్తి కూడా కనిపిస్తాడు. 15వ అధ్యాయము, మీకు తెలిసిన వ్యక్తే. 15వ అధ్యాయము 19వ వచనంలో, రాజు గిత్తీయుడకు ఎత్తేని కనుగొని, నీవు నివాస స్థలమును కోరు పరదేశమై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమును ఉండు. ఈయనెవరంట? గిత్తీయుడైన ఎత్తయి. ముందుగా మనం ఎవరి గురించి మాట్లాడుకున్నామంటే ఏబెద్మెలకు, రెండవదిగా బర్జిల్లాయి, మూడవదిగా గిత్తీయుడైన ఎత్తయి. గిత్తీయుడు అంటే ఫిలిస్తీన్ల ప్రాంతానికి సంబంధించిన వాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే గొలియాతుకి సంబంధించినటువంటి కుటుంబాలు ఇవి. ఎందుకు? గొలియాత్ ఎవరు? దావీదు చేతిలో చంపబడినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఖచ్చితంగా ఆయన చనిపోయిన
వారి వారసులకో వారు ఉన్నటువంటి ప్రాంతం వారికో దావీదు మీద ఏముంటది? ఉంటది కదండి, ఖచ్చితంగా ఉంటది, ఉండకుండా ఉండదు. కానీ దావీదు మీద ఏ కోపము లేదు ఈయనకి. దావీదు అరణ్య ప్రయాణం వెళ్ళిపోతున్నాడంట. వెళ్ళిపోతున్నప్పుడు ఈయన ఏమంటున్నాడు తెలుసా? ఒక మంచి మాట చెప్పాడు ఆయన 15వ అధ్యాయంలో 21వ వచనంలో, ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవు రాజును నీ జీవము తోడు. ఏ స్థలమందు నా ఏలిన వాడైన రాజు నీ ఉంటావో ఆ స్థలమందే నీ దాసుడైన నేనుంటాను. మన జీవితంలో ఇలాంటి ఒక్క విశ్వాసం ఉంటే చాలండి, ఎన్ని సంవత్సరాలని హ్యాపీగా సువార్త చేయొచ్చు. అంతే కదండి. ఇలాంటి ఒక విశ్వాసి కష్టమైన, బాధ అయినా, శ్రమ అయినా, మరణం వరకు మీతోనే ఉంటాను అని ఒక్క విశ్వాసి మనకు తోడుగా ఉంటే చాలు. 50 మంది అవసరం లేదు, 100 మంది అవసరం లేదు, ఒక విశ్వాసం ఉంటే చాలు. అలాంటివి ఒక మంచి విశ్వాసాన్ని పొందినటువంటి ఒక మంచి సేవకుడు ఎవరు? దావీదు మహారాజు గారు. నేను ఎవరో తెలుసా? ఆయన అంటున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళిపోతానో నాకు తెలియదు, నేను ఎలా బ్రతుకుతానో తెలియదు, నేను ఎక్కడ ఉంటానో తెలియదు, అసలు నేను తింటానో తిననో కూడా తెలియదు. అంటే నువ్వు తిన్నా తినకపోయినా నీతో ఉంటాను. నువ్వు తింటే నేను తింటాను, నువ్వు తినకపోతే నేను తిన్ను. నువ్వు ఎక్కడ పడుకుంటావో నేను అక్కడే పడుకుంటా, నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటా, నువ్వు ఎలా బ్రతుకుతావో నేను అలా బ్రతుకుతా. అంత అవసరం ఏమొచ్చిందండి ఈయనకి? అంటే దావీదులో ఉన్నటువంటి సేవను గుర్తించినటువంటి ఒక అన్యుడిగా మనకు కనిపిస్తున్నాడు. ఆయన కూడా వెళ్ళిపోయాడండి. తర్వాత రాజ్యం వచ్చినప్పుడు ఆ రాజ్యంలో అనేక మంది సైన్యం ఉన్నప్పుడు ఆ సైన్యానికి ఒకానొక అధికారిగా ఈ ఇత్తయి మనకు కనిపిస్తాడు. అర్థమైందండి? అధికారిగా మనకు ఎవరు కనిపిస్తారంటే ఈ ఇత్తయి మనకు కనిపిస్తాడు. అంటే అంత గొప్పతనాన్ని పొందుకున్నటువంటి ఇత్తయిలు ఈరోజు అనేక సంఘాలలో ఉండాలి. అలాగే మీకు తెలిసిన మాటే, ఎలీషా గారి కాలంలో ఒక ఆమె ఉంటది. ఎవరామె? చాలా మంచి ఆమె. ఆమె పేరు షూనేమీరాలు అని రాయబడ్డది. తెలుసు కదండి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో ఆమె గురించి చరిత్ర ఉంది. ఏం చేసిందంట ఆమె? రోజు ఎలీషా గారు అటు ఇటు వెళ్ళిపోతున్నారంట సువార్త చేసుకుంటూ. తిన్నాడో లేదో కూడా ఎవరు అడగట్లేదు. ఆమె అడిగింది. ఎక్కడ ఉంటున్నాడో ఎవరు అడగట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. యజమాని దగ్గరికి వెళ్ళిందంట. ఎంత ధైర్యం ఉండాలి యజమాని దగ్గరికి అంటే? భర్త దగ్గరికి వెళ్ళి అడగాలన్నా ధైర్యం ఉండాలి, అంతే కదండి. చీరలో బంగారం అడుగుతారు, కానీ ఏమడిగింది ఈమె? అయ్యా ఒక ఆయన ఉన్నాడు, ఆయన గురించి ఏమి రాయబడ్డదంటే భక్తి గల దైవజనుడు. ఆయన గురించి రాయబడిన మాట భక్తి గల దైవజనుడు, భక్తి గల సేవకుడు. అంటే భక్తి లేని దైవజనులు కూడా ఉంటారా? ఉంటారండి. భక్తి గల దైవజనుడు అంట. ఈ భక్తి గల దైవజనుడిని చూసింది ఆమె. ఈయనలో ఎంత భక్తి ఉందో చూసింది, ఈయన ఎలాంటి వాడో చూసింది. అప్పుడు అనుకుంది ఈయనకి సాయం చేయాలి అనుకుంది. మన ఇంటి మీద ఒక రూమ్ కట్టేద్దాం, ఒక మంచం వేసిందంట, ఒక బల్ల పెట్టిందంట, దీపస్తంభం పెట్టింది. కానీ తనకున్నటువంటి అవసరాన్ని అడగలేదు. తనకున్న అవసరం ఏంటంటే అవసరం బిడ్డలు లేరు. కానీ ఏ రోజు కూడా నాకు బిడ్డలు లేరని అడగలేదు, నా గురించి ప్రార్థన చేయని అడగలేదు. ఆమె ఎప్పుడో కూడా సేవకుడు తిన్నాడో లేదో, పడుకున్నాడో లేదో, మంచం సరిగ్గా ఉందా లేదా, ఏ ఆహారం పెట్టాలి, ఇదే ఆలోచించిందండి. ఆ దీవెన ఆమె జీవితంలో పొందుకుంది. అడగకపోయినా ఎలీషా గారు ప్రార్థన చేశారు. అందుకే కొన్ని సందర్భాల్లో సేవకులుగా ఉన్నటువంటి మేము విశ్వాసులు అడగకపోయినా మీ గురించి ప్రార్థన చేస్తాం. ఎందుకంటే మీరు మాకు చేసిన పరిచర్యను మేము ఎప్పుడు ఏం చెయ్యం, మా జీవితంలో ఎప్పుడూ మర్చిపోం. కాబట్టి నిరంతరము మేము ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఎలీషా గారు గేహజీ దగ్గరకు వచ్చి అడిగారు, ఆమెకి ఏం కావాలో అంటే బిడ్డలు లేరయ్యా అంటే ప్రార్థన చేశాడు. సంవత్సరానికి బిడ్డ వచ్చారు. ఏమండి ఔన్నత్యాన్ని తెలుసుకుంది. ఎవరి గొప్పతనాన్ని అంటే సేవకుడి యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకుంది. ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకుంది. సహాయం చేయాలనుకుంది, చేసిందండి. ఏమంటే మేలు పొందుకుంది. ఏం పొందుకుంది? మేలు పొందుకుంది. చూడండి, అందరిని ఒకసారి పరిశీలన చేయండి. వీళ్ళెవ్వరూ కూడా ఇశ్రాయేలు 12 గోత్రాల్లో ఉన్నవారు కాదు, ధర్మశాస్త్రం బాగా తెలిసిన వారు కాదు, దేవుని మందిరానికి నిరంతరం వెళ్ళేవారు కాదు. అయినా సరే వీళ్ళ ఏముంది? గొప్ప దైవ భక్తి ఉంది. ఈరోజు ప్రతి వారము మందిరానికి వెళ్తాం. ప్రతి వారం ఎక్కడికి వెళ్తాం? ప్రతి వారము మందిరానికి వెళ్తాం. ఏమండి సభలు జరుగుతున్నప్పుడు వెళ్తాం, ఉపవాస ప్రార్థనకు వెళ్తాం, ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వెళ్తాం, అనేక ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని వినడానికి వెళ్తాం.
కానీ మన స్థానికంగా ఉన్నటువంటి సేవకుని కనీసం గౌరవం అనేది కూడా చాలా సంఘాల్లో, నేను అందరం చెప్పట్లేదు కానీ కొందరు ఇవ్వరండి. ఎప్పటికీ సేవకుని అన్నానే పిలుస్తూ ఉంటారు, అన్న అని పిలుస్తూ ఉంటారు. నేను అది ఒకవేళ వేరేగా అనుకోవద్దు, నేను మామూలుగా చెప్తున్నా. ఏంటంటే సేవకుని ఎప్పుడు కూడా సేవకుడుగానే గౌరవించాలి. ఆయన మీతో కలిసి కూలి పని చేస్తున్నా, బహుశా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా కూలి పనులు చేసుకునే వాళ్ళు, ఎవరు కూడా డబ్బు ఉన్నవారు కాదు. ఏమండి, ఎవరు డబ్బు ఉన్నవారు కాదు, ఎవరు గొప్ప స్థాయిలో ఉన్నవారు కాదు. అందరూ రోజు పని చేసుకునే వాళ్ళే, రోజు ఏమండి ఒక 500, 1000 రూపాయలు తెచ్చుకునే వాళ్ళే. అలాంటి వారు మనతో కలిసి పని చేస్తున్నారంటే వాళ్ళ విలువని మనం తగ్గించకూడదు. ఏమండి, అలాంటి వారు మనతో కలిసి సహవాసం చేస్తున్నారంటే ఇదిగో మనతో కలిసి తిరిగేస్తున్నాడు కదా, మనతో కలిసి పడుకుంటున్నాడు కదా, మనతోనే తిరిగేస్తున్నాడు కదా అని ఎప్పుడూ కూడా ఆయనకి ఇవ్వాల్సిన విలువ ఆయనకి ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకు చెప్తున్నానంటే మనం ఖచ్చితంగా విలువిస్తే ఆ మేలుని మన జీవితంలో ఖచ్చితంగా పొందుకుంటాం. ఎబెద్మెలకు పొందుకున్నాడు ఉగ్రత దినం వచ్చినప్పుడు, బర్జిల్లాయి పొందుకున్నాడు, షునేమీరాలు పొందుకుంది, ఇత్తయి పొందుకున్నాడు. ఏమండి, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది పొందుకున్నారు. ఏమండి, ఎప్పుడూ కూడా సేవకుని సేవకుడుగానే చూడాలి. ఒకవేళ ఆయన మీకు బంధువైనా సరే సంఘానికి వచ్చినప్పుడు పాస్టర్ గారనే గౌరవించాలి. బావులు బామ్మర్తులు ఎక్కడుండవు, అన్ని బయట వదిలేసి వచ్చేయాలి. చెప్పులు ఎలా వదిలేసి వస్తామో బయట అన్ని వరుసలు ఎక్కడ వదిలేయాలి, సంఘానికి వచ్చినప్పుడు అన్ని వదిలేసి సేవకుడిని సేవకుడిగానే గౌరవించాలి. అందుకే చాలా సందర్భాల్లో పెద్దగా పరిచర్యకు వెళ్తున్నప్పుడు కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా బాధపడం. ఎందుకు బాధపడమో తెలుసా? ఒకరు సాయం చేయకపోయినా మరొకరు ఏం చేస్తారు, ఎలా అయినా సాయం చేస్తారు. ఉదాహరణకి చివరికి ఒక మాట చూపిస్తా. అపోస్తల కార్యం 23వ అధ్యాయంలో పౌలు గారు చెరసాలకు వెళ్ళిపోయారంట. అపోస్తల కార్యం 23వ అధ్యాయంలో పౌలు గారు చెరసాలకు వెళ్ళిపోయినప్పుడు పేరు లేనటువంటి ఒక ఆయన వస్తాడు. చూద్దాం. అపోస్తల కార్యం 23వ అధ్యాయము 12వ వచనం. అపోస్తల కార్యములు 23వ అధ్యాయము చదవండి. ఉదయమైనప్పుడు ఒక నిమిషం. పౌలు మేనల్లుడు, అది ఎన్నో వచనం అన్న? 23:16 చదవండి. అయితే పౌలు మేనల్లుడు 12వ వచనం కూడా చూద్దాం ఒకసారి. ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు ముట్టుకోనన్నారంట, అన్నపానములు ముట్టుకోమన్నారంట. చెరసాల్లో వేశారు. అప్పుడు ఒక ఆయన వచ్చాడు. ఎవరు అంటే 16వ వచనంలో చూద్దామండి. అయితే పౌలు మేనల్లుడు వారు పొంచి ఉన్నారని విని, అప్పటి వరకు ఆయన సందర్భం ఎక్కడ కనిపించదు, ఆయన ఎవరో కనిపించడు. కానీ కష్టంలో ఉన్నప్పుడు మాత్రం ఎలా వచ్చాడంట, దేవుడే పంపినట్టుగా సహాయానికి వచ్చాడు. అందుకే మొర్దెకై గారు అంటారు, సహాయం ఈ పక్క నుంచి రాకపోయినా మరొక దిక్కు నుంచి వస్తుంది అన్నట్టు. ఏమండి, సేవకుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, సేవకుడు ఆపదల్లో ఉన్నప్పుడు అండి పౌలు గారి యొక్క మేనల్లుడు వచ్చాడు, అధికారులతో మాట్లాడాడు. చంపాలని చూశారంట ఆ రోజు రాత్రి పౌలు గారిని. 14 పత్రికలు రాసినటువంటి పౌలు గారిని చంపాలని చూస్తే ఆయన తప్పించడానికి దేవుడే పంపించాడు. చూడండి, అప్పుడప్పుడు చూడండి కొన్ని సందర్భాల్లో చాలా కష్టాలు ఇబ్బందులు పడుతున్నప్పుడు రూపాయి కూడా ఉండదు ఏమో కొనుక్కోవడానికి. ఎలా వస్తారో తెలియదు కదండి. ఇంటికి వచ్చి అయ్యా ప్రార్థన చేయండి, కోనికి ఒక 100 రూపాయలు పెట్టిపోతూ ఉంటారు. అప్పుడు అనిపిస్తుంది నిజంగానే, నిజమే, దేవుడి ఎడల మనం నీతిగా బ్రతకగలిగితే, దేవుడు కొరకే బ్రతకగలిగితే దేవుడు ఎలా అయినా ఏం చేస్తాడు, సాయం చేస్తాడు. ఏమండి, ఈయన కూడా చూడండి చెరసాల్లో ఉన్నాడు. ఇందుకే చెరసాల నుంచి బయటకు వచ్చే పరిస్థితి కాదైంది. ఆ రోజు ఆయన చంపేయాలి. ఆయన మరణం చూసిన తర్వాతే మేము భోజనం తినాలి అని కంకణం కట్టుకుని కూర్చున్నారంట. వచ్చాడండి పౌలు గారి మేనల్లుడు. పేరు అయితే రాయబడలేదు కానీ పౌలు గారి యొక్క మేనల్లుడు అని రాయబడ్డది. వెంటనే అధికారులతో మాట్లాడాడు. చెరసాల నుంచి మరొక చోటకి ఈయన్ని పంపించేలా ఏర్పాట్లు చేశాడు. చాలా ధైర్యం వచ్చింది దీనికి. పౌలు గారు అంటారు, ఇదిగో ఇతన్ని అక్కడ తీసుకెళ్ళండి అంటే భయపడలేదు. నేను వెళ్ళను, నాకు తెలియదు, నేను పెద్దలతో ఎలా మాట్లాడగలను అనలేదు.
పౌలుని ఎలా అయినా బ్రతికించాలనుకున్నాడు, వెళ్ళిపోయాడు అంతే. అధికారులతో మాట్లాడాడు, తీసుకొచ్చేసాడండి బయటికి. అందుకే దేవుని యొక్క సేవ అనేది ఒక వరం లాంటిదండి. అది దాన్ని అనుభవించే వారికే తెలుస్తుంది. దాన్ని చూసేవారికంటే దాన్ని అనుభవించే వారికే తెలుస్తుంది. కష్టాలు, బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందుల్లోంచి వెళ్తున్నా సరే ఎప్పుడూ కూడా అందరి గురించి ఆలోచిస్తారు, అందరి గురించి ప్రార్థన చేస్తారు. ఎప్పుడూ కూడా వారు బాధను ఎవరికి చెప్పుకోరు. మీరు ఎప్పుడన్నా గమనించండి, మీ బాధలు అందరూ వచ్చి సేవకులు చెప్పుకుంటారు, కానీ సేవకుల బాధలు ఎవరికి చెప్పుకోరు. సేవకులు ఎప్పుడు వారి బాధలు ఎవరు చెప్పుకుంటారు? దేవుడికే చెప్పుకుంటారు. ఎందుకంటే మేము మరలా మీ దగ్గరకు వచ్చి చెప్పామనుకోండి, ఈయనే కష్టాల్లో ఉన్నాడు, మా గురించి ఏం ప్రార్థన చేస్తారు అంటారు, అంతే కదా. కానీ దేవుడు నిజాయితీగా, నీతిగా, భక్తిగా, అందుకే ఎలీషా గారి గురించి రాయబడ్డారు కదా, భక్తి గల దైవజనుడు. అలా భక్తి గల దైవజనుడికి ఒక షునేమీరాలు సహాయం చేసినట్లుగా ఈరోజు ఇంత గొప్ప కార్యం చేస్తున్నామంటే కారణం ఏంటంటే అందరూ ధనాన్ని సమకూర్చి చెయ్యాలని అనుకున్నాం. ఎందుకంటే ధనం ఎక్కడి నుంచి వచ్చిందంటే మేమేదో సంపాదించింది కాదు. సంఘాలలో లేనివారు, కష్టాల్లో ఉన్నవారు, పేదవారు కొంత ధనాన్ని తెచ్చయ్యా ఈ సభలకు వాడండి అని ఇస్తే మేమేం చేస్తున్నాం? ఆ ధన్యత మీరు ఎప్పటికీ పోగొట్టుకోరు, ఆ ఆశీర్వాదాన్ని మీరు ఎప్పటికీ పోగొట్టుకోరు. ఖచ్చితంగా ఏదో ఒక దినాన్ని మీరు ఏం పొందుకుంటారు? మేలు పొందుకుంటారు. నలుగురు గురించి మనం ఆలోచించాం ఒకసారి మరలా చివరగా. ఇర్మియా గారు బందీ గృహంలో ఉన్నప్పుడు, నీళ్లు లేనటువంటి బురదలో ఉన్నప్పుడు ఒక అన్యుడు వచ్చి సాయం చేశాడు. ఎవరైనా కొంచెం గట్టిగా. కూషీయుడైనటువంటి ఎబెద్మెలకు. రెండవదిగా దావీదు గారు అరణ్యంలో ఉన్నప్పుడు చాలా ఆహారాన్ని పట్టుకొచ్చి ఇచ్చాడు. ఎవరైనా? బర్జిల్లాయి. ఇతను కూడా ఎవరు? గిత్తీయుడైన బర్జిల్లాయి, ఒక అన్యుడు. దావీదు గారు ప్రయాణమై వెళ్తున్నప్పుడు అరణ్యంలో ఏ ప్రమాదాలు జరుగుతాయో, ఎవరు చంపేస్తారో నేను తోడుగా సైన్యంగా ఉంటానని కూడా వెన్నంటి కాపాడినటువంటి ఒక ఆయన. ఎవరు? గిత్తీయుడైన ఇత్తయి. గిలాదు వాడైన ఇత్తయి. అలాగే ఎలీషా గారు తిన్నారో లేదో కూడా పట్టించుకోలేనటువంటి ఈ కాలంలో ఆయన ఏం చేస్తున్నాడు, ఏమి తిన్నాడు, ఎక్కడ ఉంటున్నారని ఆలోచించి ఆయన కొరకు ఒక ఇంటినే నిర్మించినటువంటి ఒక మంచి గుణాలు కలిగినటువంటి ఒక స్త్రీ. ఎవరు? షునేమీరాలు. అలాగే పౌలు గారికి సాయం చేయాలనుకుని వచ్చినటువంటి మేనల్లుడు. అందుకే ఒక మాట ఇంతకు వాక్య భాగం చదివించారు, ఒకసారి అది కూడా చూసి ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో, అయితే ప్రియులారా మేము ఇలాగూ చెప్పుచున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో, అయితే ప్రియులారా మేము ఇలాగూ చెప్పుచున్నాను, మీరింతకంటే మంచియు రక్షణకరమైనది స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు మీరు చేసిన ఉపచారాన్ని ఎప్పటికీ మర్చిపోడండి, ఎప్పటికీ మర్చిపోడు. పరిశుద్ధులకి చేసే ఉపచారం అది ఏదైనా కానివ్వండి. ఈ యొక్క కార్యక్రమంలో ఎన్నో పనులు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి. ఆ పనుల్లో మీరు కూడా పాలిభాగస్తులు అవుతే దేవుని ప్రేమను మీరేమవుతారు? పొందుకుంటారు. దేవుడు ఎవరు కాదంట? అన్యాయస్తుడు కాదు. మనం చేసే ప్రతిదాన్ని దేవుడు ఆకాశం నుంచి చూస్తున్నాడు. మనకి కావలసినటువంటి దీవెన, ఆశీర్వాదం దేవుడు మనకి ఖచ్చితంగా దేవుడు దయచేస్తాడు. కాబట్టి ఈ 4 దినాల్లో కూడా చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని విని నేర్చుకుని అనేక మందికి చెప్పండి, అనేక ప్రాంతాల్లో చెప్పండి. ఇక నువ్వు దైవజనులు అనేక మాటలు మనకి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, స్థానికంగా మీరు వెళ్ళే సంఘాలు, ఏ సంఘాలు అయితే ఉన్నాయో, చాలా సంఘాల నుంచి వచ్చారు. ఆ సంఘంలో దైవజనుడు లేనివాడని, మనతో కలిసి పనిచేస్తున్నాడని, మనతోనే తిరుగుతున్నాడని ఎప్పుడు చులకనగా చూడొద్దు, చులకనగా మాట్లాడొద్దు. సేవకుడు ఎప్పుడూ కూడా సేవకుడే. దేవుడు పరిచర్య చేసేవాడు ఎప్పటికి చనిపోయే వరకు సేవకుడేనండి. చివరికి ఆ సేవలోనే మేము అందరం మరణించాలి అనుకుంటున్నాం. ఆ సేవ కొరకే బ్రతుకుతున్నాం. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా. అలాంటి వారి విలువ ఎప్పటికీ మనం ఏం చేయకూడదు? తగ్గించొద్దు. వారిని ఎప్పుడు గొప్పగానే చూద్దాం. వారికి ఇవ్వాల్సిన గౌరవం ఎప్పుడూ ఇద్దాం. కాబట్టి సేవ చేయడానికి ఎవరైతే సిద్ధపడుతున్నారో యవన బిడ్డలు, అది ఒక గొప్ప వరం. అది ఆ వరాన్ని మీరు స్వీకరించగలిగితే మీ జీవితాలు ఇంకా గొప్పగా మారతాయి. చిన్న ప్రార్థన చేద్దాం.
దయ కలిగినటువంటి మా కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనములు. దేవా, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి అయ్యా మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి వందనములు. బలహీనలుగా ఉన్నటువంటి మమ్మల్ని తండ్రి ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి, ఇంత గొప్ప కార్యక్రమంలో నీ మాటలు చెప్పడానికి ధైర్యాన్ని ఇచ్చినందుకు తండ్రి వందనములు. నిజమే తండ్రి, అయ్యా మేము చిన్నవారుగా ఉన్నప్పుడు తండ్రి సేవకుల యొక్క విలువ తెలియక వారిని కించపరిచామేమో. ఇప్పుడు మాకు అర్థమవుతుంది అయా, స్థానికంగా మమ్మల్ని అయా పోషించేటటువంటి, ఆత్మీయ జీవితంలో పెంచేటటువంటి సేవకుడిని మా జీవితాంతం కూడా తండ్రి గౌరవించాలని, చులకనగా చూడకూడదని తండ్రి. ఇదిగో తండ్రి, పరిశుద్ధ గ్రంథంలో సేవకులుగా ఉన్న వారికి తండ్రి వారు చేసినటువంటి సహాయం, ఆ సహాయాన్ని బట్టి వారు పొందుకున్నటువంటి మేలులు తండ్రి ఆలోచన చేస్తాం. మరొకసారి తండ్రి ఈ మాటలు గ్రహించేవారుగా మా జీవితాలు మేము మార్చుకోవడం తండ్రి కృప చూపిస్తారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.